నా ప్రియ సహోదరి, యవన బిడ్డ, యవన కుమారుడా, యవన కుమార్తె, ఈరోజు మన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో లోకాశలు కావాలని, లోక స్నేహాలు కావాలని, లోక ప్రేమను కావాలని, లోకంలో ఉన్నటువంటి సంతోషాలు పొందుకోవాలని ప్రాకులాడుతున్నావేమో, ప్రయాసపడుతున్నావేమో. సొలొమోను గ్రంథకర్త అంటున్నాడు కదా, అవన్నీ సంతోషము తుదుకు వ్యసనంగా అయిపోతుందట. అంటే నువ్వు సంతోషానికి అలవాటు పడి రేపన్న రోజు ఆ సంతోషం మితిమీరిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేని స్థితిగా నీకు బ్రతుకు మారిపోతుంది. దీనికి వాక్యం సెలవిస్తుంది కదా, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో, యవన కాలమందు కాడిమయట నరునికి మేలు, ఆ పనిని అట్టి స్థితిని అనుగ్రహించిన వాడు యెహోవాయేనట. వాక్యం ఇట్టినటువంటి ప్రియ యవన బిడ్డ, ఈ రోజు నీ దేవుడు నేను తన పరిచర్యలో వాడుకోవాలని, తన పనిలో నేను వాడుకోవాలని, నిన్ను ఒక బలమైన పాత్రగా ఆయన ఎత్తి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. మరి నీ యొక్క యవన కాలాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రభువునకు అప్పగిస్తావో, నిన్ను ఒక మేలైన పాత్రగా, మహిమగల పాత్రగా, ప్రభువునకు ఉపయోగపడే పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అట్టి స్థితిని, అట్టి కృపను ప్రియ యవన బిడ్డ దేవుడు నీకు అనుగ్రహించునుగా.